మా ఊరు కాలాగొట్టు కొండాలమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసాను ఈ రోజు. ఇటు పక్కన అయితే పొలాలు, ఇటు పక్క కాలువ, మధ్యలో అమ్మవారి గుడి. చాలా ప్రశాంతంగా అయితే ఇక్కడ ఉంటది. ఇక్కడికి వచ్చి ఒక గంట సేపు కూర్చుని ఉన్నామంటే చాలా మనకి పీస్ఫుల్ గా అనిపిస్తది. ఇక్కడ వాతావరణం అలా ఉంటదన్నమాట. ఈ అమ్మవారు గుడి కట్టి కొన్ని సంవత్సరాలు అయింది. ఒకప్పుడు చిన్న గుడి అన్నది పక్కన ఉండేది. ఇప్పుడు దాన్ని పెద్ద గుడి అన్నది కట్టారన్నమాట. ఈ పెద్ద గుడి కట్టిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే అమ్మవారి హుండీ దొంగలు దోచుకుపోయారు. అది ఎలాగంటే అమ్మవారి సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయింది. ఆ గోడలు ఉన్నాయి కదా, అది పగలగొట్టి ఆ గుణపాలతో గోడలను పగలగొట్టి అమ్మవారి డిబ్బీలో ఉన్న డబ్బులను అయితే దోచుకుపోయారు. దోచుకుపోతే అమ్మవారు ఊరుకుంటదా? ఊరుకోదు కదా, మరి ఏం చేస్తది? ఆ దోచుకుపోయిన వ్యక్తిని 10 రోజులు కూడా గడవక ముందే పాము కాటు కరిచి ఆ వ్యక్తి అయితే చనిపోయాడు. అలా ఉంటది మా అమ్మ తోటి. మన తాతల నాటి కాలంలో ఒక చిన్న విషయం జరిగిందంట. అదేంటంటే ఒక చిన్న పాప అర్ధరాత్రి టైంలో కొండాలమ్మ గుడి దగ్గర ఎవరో వదిలేసి వెళ్ళిపోయారంట. అది ఏ విధంగా వదిలేశారన్నది పూర్తి విషయాలు అయితే నాకు తెలియచేయలేదు. తెల్లవారి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేసరికి ఆ పాప, ఈ బైక్లు ఉన్నాయి కదా, అక్కడే ఒక గుడి ఉండదంట. ఆ గుడి దగ్గర ఆ పాప నిద్రపోతూ కనిపించిందంట. అప్పటి నుంచి ఆ అమ్మవారిని వాళ్ళు ఎంతో నమ్మకంగా పూజించారంట. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నిటికీ కూడా ఈ అమ్మవారు ఎంతో రక్షణగా ఉంటదని ఆ ఊర్లో ఉన్న గ్రామస్తులందరూ చెప్పుకుంటూ ఉంటారు. అదే గ్రామంలో మాకు కూడా ఈ అమ్మవారు అంటే ఎంతో నమ్మకం ఇది ఉంటదన్నమాట. అందుకే ఎప్పుడు వచ్చినా కూడా ఈ అమ్మవారిని చూసుకునే వెళ్తాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.